హైకోర్టునే బురిడి కొట్టించిన బోరుగడ్డ దొంగ సర్టిఫికెట్లతో రహస్యంగా బెయిల్. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్ట్ అయిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ హైకోర్టును తప్పుదోవ పట్టించిన విషయం వెలుగులోకి వచ్చింది. తన తల్లి పద్మావతి అనారోగ్యంతో బాధపడుతున్నారని పేర్కొంటూ తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ సమర్పించి మధ్యంతర బెయిల్ పొందిన విషయం తాజాగా బయటపడింది. అనంతపురంలో నమోదైన కేసులో రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆమెను చూసేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ గత నెల 14వ తేదీన హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీంతో అదే నెల 15 నుంచి 28 వరకు కోర్టు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. గడువు ముగిసిన తరువాత 28న సాయంత్రం ఆయన లొంగిపోయాడు. అయితే మార్చి 1వ తేదీన బోరుగడ్డ హైకోర్టులో మరో పిటిషన్ వేస్తూ మధ్యంతర బెయిల్ను పొడిగించాలని కోరాడు. తల్లికి తాను ఒక్కడినే కుమారుడినని, ప్రస్తుతం ఆమె చెన్నైలో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, 2 వారాల పాటు చికిత్స అవసరమని, కాబట్టి మధ్యంతర బెయిల్ను పొడిగించాలని విజ్ఞప్తి చేశాడు. ఈ వాదనకు బలం చేకూరేలా గుంటూరులోని లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పివి రాఘవ శర్మ ఇచ్చినట్లుగా ఓ మెడికల్ సర్టిఫికేట్ ను సమర్పించాడు. అయితే పోలీసుల తరఫున వాదనలు వినిపించిన ఏపీపీ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న కోర్టు బోరుగడ్డ సమర్పించిన మెడికల్ సర్టిఫికేట్ లోని వాస్తవికతను నిగ్గు తేల్చేందుకు పోలీసులకు అనుమతిచ్చింది. ఒకవేళ తప్పుడు ధృవీకరణ పత్రం అని తేలితే చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ మార్చి 11వ తేదీ వరకు బోరుగడ్డకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. పోలీసుల విచారణలో బోరుగడ్డ సమర్పించిన మెడికల్ సర్టిఫికేట్ నకిలీదని తేలింది. బోరుగడ్డ తల్లి పద్మావతి చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందడం నిజమే అయినా ఆమె ఫిబ్రవరిలోనే డిశ్చార్జ్ అయినట్లు గుర్తించారు. దీంతో సర్టిఫికేట్ ఇచ్చినట్లుగా చెబుతున్న లలిత ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. తాము అలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదని, పద్మావతికి సంబంధించి తాము ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వలేదని ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పివి రాఘవ శర్మ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో తప్పుడు సర్టిఫికేట్ తో కోర్టును మోసగించిన అనిల్ వ్యవహారాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆయనపై మరో కేసు నమోదు చేయాలని యోచిస్తున్నారు. కాగా తప్పుడు సర్టిఫికేట్ తో కోర్టును మోసగించిన బోరుగడ్డ ఎక్కడ ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.